నటి త్రిషా కృష్ణన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటుడు రానా దగ్గుబాటితో తీసుకున్న సుదీర్ఘ అనుబంధం గురించి బహిరంగంగా మాట్లాడారు. సినీ వర్గాల్లో వారి మధ్య స్నేహం, బంధం గురించి తరచుగా చర్చలు జరిగే నేపథ్యంలో త్రిష తన వ్యక్తిగత దృక్పథాన్ని పంచుకున్నారు. రానాతో తన పరిచయం ఎప్పటికీ ముగియని కథ అని ఆమె అభివర్ణించారు. ఇది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆన్ అండ్ ఆఫ్ స్నేహం అని తెలిపారు. త్రిష, రానా ఇద్దరూ దాదాపు 18 ఏళ్ల వయసు నుంచే ఒకరికొకరు తెలుసునని పేర్కొన్నారు. మేము పక్కింటి వాళ్ళం. నేను టీ నగర్లోని మా పాత ఇంట్లో ఉన్నప్పుడు రామానాయుడు గారి ఇల్లు మాకు ఎదురుగా ఉండేది. రానా కూడా దాదాపు చెన్నైలోనే పెరిగాడు అని త్రిష గుర్తు చేసుకున్నారు. ఆ విధంగా చిన్ననాటి నుంచే వారిద్దరి మధ్య స్నేహం మొదలైందని, ఈ బంధంలో ఎన్నో దశలు ఉన్నాయని ఆమె వివరించారు. కొన్నిసార్లు మంచి స్నేహితులుగా ఉన్నామని, మరికొన్నిసార్లు అస్సలు మాట్లాడుకోని దశలు కూడా ఉంటాయని అన్నారు. ఈ సుదీర్ఘమైన సంక్లిష్టమైన బంధాన్ని త్రిష లవ్ హేట్ రిలేషన్షిప్ గా వర్ణించారు. రానా దగ్గుబాటిని లేడీస్ మ్యాన్ గా తరచూ అభివర్ణించే విషయంపై త్రిష స్పష్టత ఇచ్చారు. అతడు లేడీస్ మ్యాన్, అది వేరే విషయం, అది నిజమే, అందులో సందేహం లేదు. అతను లేడీస్ మ్యాన్ అని ఆమె ధృవీకరించారు. అయితే రానా గురించి తనకు అత్యంత నచ్చే విషయం ఏంటంటే అతని మర్యాదపూర్వకమైన పద్ధతిగా ఉండే ప్రవర్తన అని త్రిష స్పష్టం చేశారు. అతను చాలా గ్రేషియస్ మనిషి, చాలా గ్రేషియస్. అది నేను చెప్పాల్సిన ఒక విషయం. నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు లేదా మా మధ్య ఏదైనా గొడవ జరుగుతున్నా అతను చాలా బాగా ప్రవర్తిస్తాడు, చాలా పద్ధతిగా ఉంటాడు అని త్రిష అన్నారు. రానా జనాలకు ఇచ్చే గౌరవం తనకు చాలా నచ్చుతుందని, అందరి పట్ల చాలా గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు. రానా దగ్గుబాటి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ త్రిష అతను నిజమైన జెంటిల్మెన్ అని ఎటువంటి సందేహం లేదని అన్నారు. రామానాయుడు గారి కుటుంబం నుంచి వచ్చినా అతనికి ఎలాంటి గర్వం లేదని తెలిపారు. అతను సంప్రదాయాలకు కట్టుబడి కాకుండా తనకు నచ్చినట్లు జీవించాలని భావిస్తాడు అని త్రిష వ్యాఖ్యానించారు. వర్షం కోసం తన మొదటి ఫోటోషూట్ చేసినప్పుడు రానాని మొదటిసారి కలిశానని కూడా త్రిష వెల్లడించారు. తామిద్దరూ చాలా కాలంగా తెలిసిన వ్యక్తులని, అందువల్ల పూర్తిగా సంబంధం తెంచుకోగలిగే వ్యక్తి కాదని ఆమె ముగించారు.